హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు లాగ్ వచ్చేసి మనకు హైదరాబాద్కి ఎవరైతే కోచింగ్కి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియోలో కొన్ని టిప్స్ చెప్దామని అనుకుంటున్నాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియోని అయితే టిల్ ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇప్పుడు మనం 2024లో ఎవరైతే హైదరాబాద్కి కోచింగ్కి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే కొన్ని టిప్స్ ఏంటంటే, ఫస్ట్ మనం ఏం కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నామో హైదరాబాద్లో అది ఇంటికాడనే ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. అంటే మీరు తీసుకున్న కోచింగ్ ఎంబెడెడ్ సైడా, లేదంటే జావా సైడా, లేదన్నా పైథాన్ సైడా, ఏదో ఒక సైడ్ అని ఫిక్స్ అయిపోతారు కదా. అది ఇంటికాడనే అనలైజ్ చేసుకొని దేనికి మంచి ఫ్యూచర్ ఉంటుందో ఫస్టే ఫిక్స్ అయ్యి వెళ్ళండి. అక్కడికి వెళ్ళినాక డెమో క్లాసెస్ చూసి, లేదంటే ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పింది విని అట్లనైతే ఏం చేయకండి. మీరు తీసుకున్న కోచింగ్ మీరే ఫస్ట్ అనలైజ్ చేసుకొని దానిపైన స్టిక్ అయి ఉండండి. అక్కడికి అయిన తర్వాత చూద్దాం, హైదరాబాద్కి అయిన తర్వాత చూద్దాం అనేసి ఆ సెకండ్ థాట్ అయితే ఏం పెట్టుకోకండి. ఇదైతే నా ఫస్ట్ సజెషన్. అండ్ నెక్స్ట్ సజెషన్ ఏంటంటే, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చూస్తారు. అంటే ఏంటంటే, నువ్వు ఎంబెడెడ్ సిస్టమ్స్ ఎందుకు తీసుకుంటున్నావు, దానికి ఫ్యూచర్ ఏమి ఉండదు ఇప్పుడు అనేసి కొంతమంది అట్లా డౌన్ చేయడానికి చూస్తారు. లేదంటే జావా తీసుకుంటే జావా అందరు తీసుకుంటారు కదా, నీకు అంత స్పెషల్ ఏముంది జావాలో, అటు వెళ్ళడం అవసరం అనేసి చాలా డౌన్ చేయడానికి చూస్తారు అండ్ డిమోటివేట్ చేయడానికి చూస్తారు. సో వీటిని అవాయిడ్ చేసేయండి. అంటే మైండ్లో ఫస్టే ఫిక్స్ అండి. ఎంతమంది ఏం చెప్పినా కూడా నేనైతే దానికి పోకుండా నాది స్ట్రిక్ట్ అవుతాను ఫస్టే డిసైడ్ అయ్యి వెళ్ళండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఎవరు అంతగానం ట్రస్ట్ చేయకండి. మనం ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళి, లేదంటే మనం ఒక ప్యాషన్ నుంచి వెళ్ళి హైదరాబాద్కి అయితే వెళ్తున్నాం. సో ఆ ప్యాషన్ని ఫుల్ఫిల్ చేయనీకే చూసుకోండి. కానీ వాళ్ళని ట్రస్ట్ చేస్తాడు, వీళ్ళని ట్రస్ట్ చేస్తాడు అయితే ఎవరిని పెట్టుకోకండి. అండ్ మీకు ఎవరైతే ఈ అలవాటు లేదు అండ్ ఈ అలవాటుని హ్యాబిచ్యుయేట్ చేస్తున్నారో వాళ్ళకైతే దూరం ఉండడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ సజెషన్ ఏంటంటే, మీరు పోయిన తర్వాత ప్రతి ఒక్క డే మీరు ఏ పర్పస్ హైదరాబాద్కి వెళ్ళిర్రు అనేసి అయితే అదైతే గుర్తుపెట్టుకోండి. ఏదో వచ్చినామా, వాళ్ళు వచ్చారు నేను కూడా వచ్చేసిన కోచింగ్ తీసుకుంటున్నా అనేసి కాకుండా, మీరు హైదరాబాద్కి ఎందుకు వెళ్ళిర్రు అదైతే ఎప్పుడు మైండ్లో పెట్టుకునే ఉండండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, హాస్టల్స్. మనం కోచింగ్ కానీ హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత అక్కడ హాస్టల్ సర్చింగ్ విధానం ఎలా ఉండాలంటే, మీరు కోచింగ్కి దగ్గర చూసుకోండి హాస్టల్స్ అనేది. ఒక 10 మినిట్స్లో మీరు మీ కోచింగ్ సెంటర్లో ఉండాలి, ఆ క్లాస్లో ఉండాలి. అట్లా మీరు హాస్టల్స్ అయితే సరౌండింగ్స్లోనే తీసుకోండి. మీరు ఒక కాడ హాస్టల్ ఒక కాడ అలా తీసుకోకండి, అదంతా వర్కౌట్ కాదు. అండ్ ట్రాఫిక్ ఉంటుంది. అండ్ కోచింగ్ సిలబస్ స్టార్ట్ అయిన కొద్దీ ఇంకా చదవాలని ఇంట్రెస్ట్ అండ్ సిలబస్ గురించి ఎక్కువ ఆలోచించడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి అంత ట్రావెలింగ్ కూడా మీకు ఇబ్బంది కావచ్చు. సో దగ్గర సర్కిల్లోనే తీసుకోండి హాస్టల్ సర్చింగ్ విధానం కూడా. అండ్ ఏంటంటే, హాస్టల్ సర్చింగ్ విధానంలో కొంచెం డిగ్నిటీ ఉండే హాస్టల్ చూస్ చేసుకోండి. కొంచెం తక్కువలో వస్తుంది కదా ఈ హాస్టల్ని ప్రిఫర్ చేస్తా అనేసి అయితే ఏం ప్రిఫర్ చేయకండి. మీరైతే ముందే అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి డిగ్నిటీ ఉన్న హాస్టల్ని అయితే ప్రిఫర్ చేయండి. అండ్ దగ్గరలో ఉన్న నీకైతే చూసుకోండి. అండ్ ఇవి మనకు హైదరాబాద్కి వెళ్ళే ముందు ఇవైతే మైండ్లో పెట్టుకోండి. ప్రతిరోజు అయితే మీరైతే మీ గోల్ని అయితే ఎప్పుడూ రిమైండర్ చేసుకుంటూనే ఉండండి. అండ్ మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోండి. మీకైతే ఎవరైతే హెల్ప్ఫుల్గా ఉంటారో అండ్ వీళ్ళ వల్ల నేను డెవలప్ అయితే కానీ ఏం నష్టం ఉండదు అనేసి అనిపిస్తుంది చూడండి, వాళ్ళని అయితే ప్రిఫర్ చేయండి. వాళ్ళతోనైతే ఫ్రెండ్షిప్ అలా చేయండి. అంతే అండి ఈ వీడియో. అండ్ ఎవరైతే కోచింగ్కి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఆల్ ద బెస్ట్. అండ్ మంచిగా చూస్ చేసుకోండి, ఏమున్నా మంచిగా సజెషన్ తీసుకోండి. మీకు ఎవరైతే అవైలబుల్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి అయితే సజెషన్ తీసుకోండి. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ మై వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సైనింగ్ ఆఫ్ చండీగర్ పిల్ల.